ఏరా ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే మనవాడు నిద్రపోయి ఆన్ గురకలు పెట్టి హ్యాపీగా ఉన్న టైంలో దయ్యం కనబడి దొమ్మల మీద కూర్చుంటే ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియో. మనోని దయ్యం కనిపించినాక మనోడి రియాక్షన్ ఏందనేది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలు కూడా అంగా మంచిగా వచ్చినాయండి, మీకు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ. వీడియో చేయండి. కూడా సిరీస్ ఆగిపోలేదండి, అది ఏమంటే స్ట్రైక్ పడింది. ఒకటి మిస్ అయినా కూడా మీకు మిగతా అర్థం కావు కాబట్టి అప్లోడ్ చేయలేదు. సో అందుకు కొత్త వచ్చాయంటే అది స్ట్రైక్ రిమూవ్ అయిపోగానే 24 hours అన్నారు. అది అయిపోగానే అది కంటిన్యూ అవుతుంది దాంట్లో సిరీస్. సరే, లవ్ యూ ఆల్, టాటా. వీడియో సెండ్ చేసేయండి. ఏరా ఏమే యాడిపా ఏ వచ్చని మోగంలేకి ఊరికే నీకు అందుకేనా ఊరికే ఏదో చెప్తే ఊరికే భయపడుకుంటూ కూర్చుంటు. నీకు అందుకే చెప్పను నేను. అట్లా అరుస్తున్నాడు. మరి ఏది వాడు నేను ఉలిక్కి పడి వేసొచ్చి అమ్మ చచ్చిపోయినా నువ్వు ఎవ్వరిని నిద్రపోదలుచుకోలేదా? భయపడి వెళ్ళని చూస్తావు. కావాలనే చేస్తాడు. నిద్రపోతుంటే నేనేదో చెప్పినా అని చెప్పి నువ్వు ఓవర్ గా జీవించి మళ్ళీ నీకు ఎందుకు భయము? బయట పనుకుంటావా? బయట పనుకుంటావా? పడుకున్నా మళ్ళీ మూసుకొని నిద్రపో. అందరు లేస్తారు. కనపడింది ఎందుకు కనపడుతుంది? నాకు అర్థం లే. ఏం రూపం కనపడింది? కనబడుతుంది. కనపడలేదు. ఇప్పుడు మాట్లాడిందని తలుచుకున్నావేమో. నువ్వు ప్రామిస్ దేవునితో ఈసారి ఏమన్నా వస్తే కరెక్టా నేను ఆ పక్క రూమ్ లో నుంచి గమనించుకొని కూర్చుంటా. నేను పండుకోను. సరే సరే నువ్వు చెప్తాను నిజమో. ఈసారి పండుకో. తేడా ఏమైనా కొడితే నేను వస్తా. నేను అమ్మతో నేను పండుకోను, దేవుతో నేను పండుకోను. నువ్వు సైలెంట్ పండుకో, కళ్ళు తెరచకుండా నిద్రపోతే నీకు నిజమో కలో అనేది రెండోసారి తెలిసిపోతుంది. నువ్వేం పట్టించుకోవద్దు సరేనా? నిద్రపో. టైం ఎంత అవుతుంది తెలుసా? 2:30 అయింది. 2:30 అవుతుంది. ఊకి తెలుసుకుంటా నిమ్మి వాడు కళ్ళగన్నావేమో. ఇంట్లో మనుషులు లేరా? ఏం భయము? ఇంత మంది వచ్చినాము. కాదు నేను పండుకునే 3-4 అవుతుంది రోజు. నీకు ఇంకా ధైర్యవంతుడు నేను మేలుకున్నానే. నీకు ఏం కావాలా? తోడే నేను ఉన్నా కదా ఇంట్లోనే. నేను సపరేట్ ఏమైనా పోయినా నువ్వు అంటే ఫస్ట్ ఎవరు వచ్చింది? నువ్వు వచ్చి. ఇప్పుడు తెలుసు కదా నువ్వు అన్ను నేను కూర్చుంటానే. నువ్వు ఏమంటే దబాకని కన్ఫర్మ్ చేసుకోవద్దు. నిద్రపో, గమనించు. అది నిజంగా వస్తుందా నీకు నిజమా కళ గమనించి అప్పుడు నేనున్నా. నేను కన్ను వేసుకొని కూర్చుంటా. మూసుకొని పండుకో. 2:30 అవుతుంది. చుట్టుపక్కల వాళ్ళని లేపేకి చూస్తున్నావు నువ్వు. లేదు నా నిజంగా నేను అనుకో. అక్కడ నుండి గమనిస్తా పనుకోను. బోనగాడు కూడా లేచి వచ్చాడు. పండుగరా నీ మోగం లేచి పండుగ. మూసుకో పండుగో. నువ్వు నీ ఎగస్ట్రాలు నిజంగా మూసుకో పండుగో. నువ్వు ఊర్లో వాళ్ళని లేపు. A few minutes later.
ఏ నువ్వు పండుకున్నావా పండుకోవా యాదోడు చెప్పు పిచ్చి కూతలు కూసుకుంటా అరుచుకుంటా కూర్చుంటే పనుకోనీడు పనుకోనీడు కూర్చుందా మీడే పిలిచి అదే అని పిలుస్తావు పనుకోని నిజంగా అమ్మ అమ్మ చచ్చినా ఇట్లా పోయినావు నడిచింది నిన్ను నిజంగా నిద్రపోనీడు ఇంటి చూసి భయపడాల్సిందే ఏంది బట్టలు ఇప్పుకొని కలలేవో అనుకుంటే ఏంది ఇవి అమ్మ సరే 10 నిమిషాలు కాలే నిజంగా వచ్చింది నా నమ్మునా నిజంగా నేను ఆ డోర్ లో నుంచి గమనిస్తా ఉన్నా నీ అంత నువ్వు లేచి వా నడుచుకుంటూ ఇవాళ కాడ 2 గంటలు 3 గంటల కాడ ఎన్ని 50 పరిపెట్లు వస్తుంది బరుపు కదా భయం ఇప్పుడు కావాలనే మనల్ని భయపెట్టించేకి ఇంట్లో ఎవరు వండుకుంటే ఈ ఇల్లు సొంతం చేసుకుందామని ప్లాన్ ఈ టైంలో కూడా ఇది స్కెచ్లేదు కానీ పోయి ఇంటి గురించి చూడాలి ఇంత భయం అర్థమైపోయింది వీళ్ళు స్కెచ్ చేయండి షర్ట్ ఎందుకు ఇప్పినావు అంటే తాయెత్తు కనపడాలని ఏడైనా దెయ్యమో కనబడితే పీక నూనెల మీద నువ్వు అంటే ఇప్పుడు అంటే సంపుతుందేమా కనపడదా మామూలుగా నా మీద ఇట్లా పట్టుకుందని చెప్పిన నీ వారి తాయెత్తుంది కాబట్టి పీక్ పిసకపోయిండొచ్చు లేదా సమయానికి నేను వచ్చి లైట్ వేస్తాను అంతే కదా నేను సమయానికి వచ్చి కాపాడుతుండొచ్చు ఎవరు తెలుసు అంతే కదా నువ్వెందుకు తప్పుగా అర్థం చేసుకుంటావు ఎప్పుడు ఆ ఎమ్మకే మా నువ్వు నిజంగా కనపడుతున్నా ఎట్లుంది దెయ్యం ఎట్లుంది వైట్ చీర కట్టుకుందా చూడనా ఎట్లా కొట్టుకుంటుందా హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకుంటారు యాదో చూసి భయపడ్డాడు పెద్ద డాక్టర్ ఎవరు ఏంది నిమ్మి అవలేగాడు ఇట్లా చేసే దయ్యానికి ఆకర్షితులైతావు నువ్వు పేక పిసికేయమ్మా ఒక నిజంగా ఉంటే పేక పిసికే చంపే నువ్వు ఏదో రెబ్బల్ అన్నట్లు బిల్డప్ ఇచ్చి అందరి మీద చెయ్యి అదేదో దయ్యాన్ని బిగ్గుడతావు గేటు వద్దురా దయ్యాన్ని కొట్టిసారి పల్ల 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 అని నన్ను నువ్వు ఏంది కలలు అంటావు కలలు ఏందొస్తుందో అలా నిమ్మి పడుకుందా ఇడితే ఏంది అర్ధరాత్రిలో సోది అంటే సోదరా ఏడుంది మాకు కనబడకుండా నీకే కనబడుతుందా దెయ్యము నిన్నేదో ఊరికే పనుకున్నప్పుడు ఏందో అనిపించింది నీడలా ఏదో మ్యూజిక్ డాన్స్ నేర్పిస్తారు చూడు ఏదో డాన్స్ ఉంది మెయిన్ రోడ్ లో ఆ అమ్మ చచ్చిపోయిందని టాక్ వస్తుంది మ్యూజిక్ వేసుకుని అప్పుడవాళ్ళు డాన్సులు చేస్తారు కలర్ఫుల్ గా ఉందినా కలర్ఫుల్ గా అమ్మ డాన్సులు చేస్తారు కదా లైట్ డాన్సులు చేసే అన్నమాట అమ్మ అట్లా ఉందినా లైట్లతో ఉంది లైట్లు మాత్రం అదేదో బ్యాంగిల్స్ టైప్ నువ్వు చెప్పినట్టుగానే ఉంది డాన్సర్ చచ్చిపోయినా నీకేం సంబంధం అమ్మకి నాకే సంబంధం డాన్స్ నా సైకోదంట తెలుసా డాన్స్ నేర్పిస్తా అని 3 నెలలు చంపింది అంతా తెలుసుకొని అందరు కలిసి చంపినారంట డాన్స్ స్కూల్ మూసేసినారు నీకు నాకేం సంబంధం నువ్వు స్టెప్పులు వేస్తా అంటావు కదా మంచి స్టెప్పర్ అనుకుందేమో లేదా నిన్ను స్టెప్నీగా పెట్టుకుందాం అనుకుందేమో అది నాకు డౌట్ వస్తుంది అమ్మ చచ్చిపోయిన డాన్సరే కదా ఏందో సోది పాప ఆయన ఉన్నాడు అమ్మున్నాడు తమ్ముడున్నాడు లక్షితున్నాడు అందరూ ఉన్నారు ఈడికే కనబడింది దెయ్యం మళ్ళా నువ్వు మొన్న నిమ్మే నాకు నాకేమి డాన్స్ లో వేసిన అమ్మాయిలాగా రాలే దీనికేంది దెయ్యం అంటే ఈయనకి నాట్యం నేర్పించకు ఈయన డాన్స్ చూపిద్దామని వచ్చిందేమో ఏం తెలుసు వీడు నచ్చినాడేమో శిష్యునిగా పక్కన ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది యా పక్కన నాకు అది ఆల్రెడీ తెలుసు ఒకసారి ఏదైనా వెనకాల ఉందని తెలిసినప్పుడు వెనక్కి తిరగకూడదు నీకు కూడా తెలుసు వెళ్ళు నేను మధ్యలో డాన్సులు కూడా చేస్తున్నాను అది ఎందుకో నాకు అర్థం కాదు తెలుసా ఎందుకో అప్పుడప్పుడు డాన్స్ అంటే డాన్స్ గుర్తొస్తే చాలు ఏమైంది మధ్యలో మీరెందుకు ఉన్నట్టు మారిపోతున్నారు నన్ను ఎందుకు విచిత్రంగా చూస్తున్నారు ఏమిద్దరు నన్ను ఆట పట్టించాలని ఒక్కోసారి నాకు ఎప్పుడు నేను డాన్స్ నిజంగా నేర్చుకోలేదు ఆ డాన్స్ నాలో ఎందుకో రిధం ఉన్నట్టుండి అది ఎందుకో ఇట్లా
పనికి మళ్ళీ అర్ధరాత్రి భయపడ్డాలనా మీ ఇద్దరు భయపడ్డాలనే కదా ఎవరు భయపెట్టాలని? మీ ఇద్దరు ఏమైంది ఇప్పుడు? నేను భయపడింది ఇప్పుడు అయినా డాన్స్ చేసినా నువ్వు చూసినావో ఎవరు డాన్స్? ఏం చేస్తాను మాట్లాడమో డాన్స్ ఎవరికొచ్చు డాన్స్? ఏమి అమ్మ సచ్చి ఇప్పుడు వేస్తావు స్టెప్ ఏం స్టెప్? నువ్వు అవలే పడిచ్చొద్దులే ఇద్దరు. ఓయమ్మ మీ ఇద్దరికి ఏ అరసద్దు పండుకుంటే ఈ అలకాడు ఏ కుంపలు అరసరు మరసంగా మెల్లి మా ఇప్పుడు ఏమి నువ్వు దయ్యం చూసినా తప్పుడు కూతలు చెప్తాను. నేనైతే దయ్యమే చూడలేదు. ఎవరు? నాకు ఊరికే ఒక మధ్యన మొన్న అట్లా అనిపించినప్పటి నుంచి పక్కన ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది తప్పితే నాకే నిజంగా దయ్యం ఏం చేయట్లేదు. నాకు చేస్తుంది ఏం చేస్తాను నీకు దయ్యం? బట్టలు ఇస్తాను. నువ్వు ఇప్పుడు డాన్స్ చేసినావు ఇట్లా నేను డాన్స్ వేసేది అంత సీన్ ఏం లేదు నాకు తెలుసు. నేను చేయను డాన్స్. అద్దా సైకిల్ దక్కేవా చూడు ఇప్పుడు నేను తమాషా చేస్తాను కదా నీకు డైవర్ట్ చేసేకి దయ్యం లేదన్నట్లు నేను ఊరికి డాన్స్ అట్ట ఆ స్టెప్పులా తమాషా చేస్తాను నన్ను. డైవర్ట్ చేయకూడదు. ఏంది మంచి మూడ్లే తెప్పించాలని ప్రయత్నం తప్ప నీకు డాన్స్ నీకు అదే కరెక్ట్. నేను డాన్స్ వేస్తే నచ్చదు నీకు అది నువ్వు వేసుకో. ఎవరు నీకు ఎప్పుడు కొవ్వేషలే కదా. ఒంటిగంట అయితే 12 అయితే రెండు దాడి రావడం తప్పు రావడం తప్పు వచ్చిందంటే అది వేరు. నా నిజంగా వచ్చిందినా కనపడింది నువ్వు డాన్స్ చేసినావునా నేను తమాషా చేస్తానంటరా ఆయమ్మ డాన్సర్ అని చెప్పి నీ ఇంకోటి డాన్స్ చేస్తే అది ఏముందని నాకు తెలుసు. డాన్స్ చేస్తే ఇష్టము నీకు అర్థం కాలే నేను ఎందుకు ఊరికేస్తాను డాన్స్ అప్పుడప్పుడు అనేది. మనం డాన్స్ చేసినామంటే 4-5 స్టెప్పులు వేసినామంటే దానికి ఇష్టం కలుగుతుంది మన జోలుకు రాదని నేను ఉత్తుపుత్త నాకు వచ్చిన తుస్బట్ స్టెప్పులు వేస్తానా. నువ్వు 2-3 డాన్స్లు వేసి పండుకో ఎందుకైనా మంచిది. స్టెప్పులు 3 యావోటి ఇంకా మంచిగా నువ్వు స్టెప్ వేసినట్లేదు అదేదో వేరే తేడా పోతుంది. ఇప్పుడు వీడు వేస్తే దయ్యం దూరినట్టు కాదు నువ్వు వేస్తే దయ్యం దూరిందంట. నేను వేస్తానేది కూడా దయ్యంకి నా జోలికి రాకోకుండా ఒక వీడు కూడా ఒక డాన్సరు ఒక కళాకారుడు అని ఊహించుకొని అది మన దగ్గర రాదు అని దీనికి ఎందుకు గొంతు పిసుకుతుంది దుబ్బగా ఎత్తి డాన్స్ లేకుండా ఊరికి తిని పండుకుంటుందో ఎందుకని చెప్పి పగబట్టింది కుతిక్క కూడా పిసుకాల్సింది నీకు ఏమైనా మెడలో తాపండి అదేం లేదు. డే నువ్వు నా మాట వింటావా ఆ పాప వింటావు నువ్వు స్టెప్ అంతే సింపుల్ అంతే మంచి మంచి స్టెప్స్ వేసుకుంటా పండుకో. నీకు ఒకవేళ పండుకున్నాక దయ్యం వచ్చింది అనిపించింది అనుకో భయపడుకుంటే డాన్స్ అదంతే ఏమని చెప్పు అయిపోయా హుషారైపోతుంది. ఉంటే కదా దెయ్యం ఉంటే ఎవడైనా భయపడతాడు. వీడు ఇలా డాన్స్ వేసుకుంటా కూర్చుంటాడు. అయినా నీకే రాత్రి పొద్దున్న ఏముండదు అవలే మాటలు అవలే వేషాలు వేసేదానికి. నీకు ఇప్పుడు లైట్ ఆఫ్ చేస్తా అంటే దయ్యం వస్తుంది. నువ్వు డాన్స్ కంటిన్యూ చేస్తాను నేను లైట్లు ఆఫ్ చేస్తా దయ్యం ఎట్లా వస్తుందో చూస్తా. ఎవరు కూతురు డాన్స్ నువ్వు లైట్లు ఆఫ్ చేయి. స్టెప్పులు వేస్తాడు అది ఆపద్దు అది ఎన్నలే నువ్వేమి వేస్తానే ఉండు నువ్వు డాన్స్ ఏదొస్తుందో నేను కూడా చూస్తాను.
లైట్ వేస్తానా ఏంటో స్విచ్ కడతాను. ఏది వెలుతురు వస్తుంది నువ్వు డ్యాన్స్ చేస్తుంటే రే వెలుతురు వెలుజల్లుతుంది నువ్వు డ్యాన్స్ చేస్తుంటే. కుట్రమోడ వెళ్తురు కాదు, బానే అమ్మ నీలో కూడా ఉంది లైటింగ్. వచ్చిందిరా వాడికి ఏందో పూసుకున్నావు ఈడు ఎగరడం నేను చూసినా. నేను చూస్తానా వచ్చింది కళ్ళతో అడిచింది కూడా నాయనా నీవు మెరుస్తున్నావు మొబ్బుకి తిక్కలోడా. అబ్బా అబ్బా మెరుస్తాడే నువ్వురా. నేను కాదురా దయ్యంనా దయ్యం కాదు. ఓ గుట్ల మాముడు ఈయన నిజంగా ఏ గిడ్డోడా ఈయను చెప్తాను. దయ్యం కాదది, నీలోంచి వస్తాడే లైటింగ్. అది నీలోనే కళాకారుడు బయటపడుతున్నాడు. కళాకారుడు రాదు దయ్యం పడతాడు. ఎలా నిజంగా వచ్చిందిరా. భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి, కమ్మోజం, తమాలం, నైనం, తమాలం, 8 డ్యాన్స్. ఏంది కపాలము ఏంది డ్యాన్స్ కళల్లోని వైపుణ్యం, కళలు మాయం, మన స్వరం నాట్యం. నా నాడు చెప్పి ఏది మాట్లాడుతున్నాము. క్లాప్స్ కొట్టిన ఏ గుట్లమ్మ మూడు ఇప్పుడు నాట్యం అంటే ఏందంటివి ఏంది నాట్యము నీకు నిలబడలేదు. నువ్వు ఎందుకు మాట్లాడతావు, నువ్వు ఏం భయపడిస్తావు నువ్వు. భరతనాట్యం కూచిపూడి బిడి నేను కాదు, నేను ఎందుకు నా ఇంటి పడతానమ్మా. కూర్చోపై ఏంటిది, నువ్వు ఏం చేస్తున్నావు? నేనేం చేస్తాను? నాట్యం అంటున్నావు. ఏ నాట్యం అంట నువ్వు చేస్తావేమి నాట్యము? నిజంగా ఏమైపోతున్నావు నాంగరంగా. కూర్చోరా నాయన, నువ్వు ఏ రోజు కనుకొని ఇచ్చేటట్లేవే. నువ్వు నాకు లేకుదనా, నువ్వు అది ముండ ఎవరో నువ్వు చెప్తే నా మన పోతానవా నా 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 నేనేనా ఇలా గోరలు చూస్తుంది ఏం నరా టైట్ అయితేనే ఊరుకే ఏమే ఏమైందిరా? ఎవరు ఏడిపిస్తారు? నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను? ఏం వచ్చిపోయింది నీకు? నీకు ఒకటి చెప్తాడు కదా, నేనేమన్నా నీకు నాలుగు ఏమన్నా వచ్చింది అనిపించినప్పుడు నేను ఏదన్నా పాట పాడుకుంటానో ఏదన్నా అంటే నువ్వు లేదు దాని తగ్గట్టు డాన్స్ చేయి. నేను ఒకవేళ నాలుగు దూరి ఏమైనా పాడినా ఏం చేసినా నువ్వు డాన్స్ చేయి. అదేదో ఆనందపడి వెళ్ళిపోతుందేమో, నాకు కూడా ఎందుకో నరాలు బిగుసుకుంటానయ్యి, నాలుగు వచ్చిపోతానేమో, ఒళ్ళు నొప్పులు వస్తానయ్యి. నీకు తాయెత్తుని బతికిపోతానో, నాకు తాయెత్తు లేక అప్పుడు నాలుగు వచ్చిపోతుంది. నాలుగు వచ్చినప్పుడు అది ఏదన్నా చెప్పినప్పుడు డాన్స్ చేయనప్పుడు నువ్వు వాడు నీ విధ్వంసం చేసి నీలోని కళను నైపుణ్యం చూపించినావు అనుకో, దానికి ఏమన్నా వద్దులే అనుకునే పిల్లోడు బాగా చేస్తున్నాడు వీడు కూడా కళాకారుడే అని వెళ్ళిపోవచ్చు. ఎందుకు చెప్తాను అనేది ఆ గుడ్లు వచ్చిన మళ్ళా రీ సరిగమ పానానా ఎన్నారి మన్నామా శృతిలయలు వనమలలు వనకనలు వనమలలు శృతి
కాంతిమయమని కలిగిన తోలమే తలమే. ఏరా ఏరా ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో ఏమైంది? నేను ఊరికే పండుకుంటా, నాకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఎవరు చేసిన నిద్ర రానికుండా? ఎందుకు ఇట్లా చేస్తాను? నువ్వు చేస్తున్నావునా? నా 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 మళ్ళా మొదలు పెట్టరా స్వరం స్వరం నామనం దిందన 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 దిందనని ఆనే ఆనే ఆనే. నాకు ఈడుంటే నిజంగా నరాలకి ఎందుకో స్వరం ఎక్కుతానట్లు నాకేదో కళ. నీతోటి నేను ఫైస్లు అయినట్టున్నా. ఒకటి నువ్వు తాయెత్తి తింపుకుంటావా లేకపోతే పండుకుంటావా? నేను ఉండలేను. నేను ఈడు ఉంటాడే నాకు ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఎక్కడికి వస్తావు? ఇది ఇల్లు కాదా? ఇది ఇల్లే కదా, నేను వస్తానికి రా. నువ్వు ఎప్పుడెప్పుడు నా దగ్గర పడుకుంటావు, తాయెత్తి తింపుదామా కాసుకుంటున్నా? తెంపేసుకుంటావా? నాలేకి ఏమేమో వస్తాను. నువ్వు తాయతోటి ఇచ్చినావా? స్వరలయలు స్వరలయలు వానవనలు వనలు స్వరలయలు స్వరలయలు వానవనలు వనలు యలమలలు. నీకో దండము. నేను పోయి పండుకుంటా. ఊరికి ఎందుకు వచ్చింది అది? పండుకో. అసలు పట్టించుకోవద్దు. నేను వస్తాను ఇంకా పిలిచినట్లు అనిపిస్తుంది. ఇప్పుడు చెప్దాం. సాయిరామ్. నేను బయటికి పోయి ఏమన్నా తినేసో లేదా బయట తిరిగేస్తా పొద్దున వరకు. నేను చూసాను. వాతావరణం నచ్చలే? నాకు నచ్చలే. కార్లో పండుకుంటా నేను. డిక్కీలో పండుకుంటా. డిక్కీలో పండుకుంటావా? నీకు డిక్కీలో పండుకుంటే స్వయరయలు స్వయరయలు మొలలు. నేనేంది ఇట్లా మాట్లాడుతున్నాను? ఎందుకు నాకు తెలియకుండా నేనే అవుతాను. నీకు తాయెత్తి తెంపి డిక్కీలో సంపచ్చు నువ్వు నాతో వస్తే. ఎందుకంటే నాలే కదా ప్రవేశిస్తే ఏదో వచ్చేస్తాను అప్పుడు. నీకు అర్థం కానీ వస్తావా? వస్తావా? యాడికి పోతా నువ్వు? ఆ రూమ్లో పండుకుంటావా? పండుకొని ఎంపై బయటికి పోయి పోతాను. కార్లో పండుకుంటాను. ఎవరు తీయద్దండి. నాకు వాకిలు కూడా తీద్దు.